హాయ్ మూవీ లవర్స్, ఓటీటీ వాచ్ లిస్ట్ సిరీస్లో మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. లాస్ట్ మంత్ సెప్టెంబర్లో నేను చూసిన ఇంట్రెస్టింగ్ అండ్ మస్ట్ వాచ్ మూవీస్ని ఈ వీడియోలో మీకు రికమెండ్ చేస్తాను. లెట్స్ సీ 12 రీసెంట్ ఓటీటీ ఫిల్మ్స్ అండ్ సిరీస్ యూ షుడ్ నాట్ మిస్ ఫ్రమ్ సెప్టెంబర్. ముందుగా నెంబర్ 1, ఇన్ ద ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్. ఈ సినిమాలో స్టోరీ 1970s ఐర్లాండ్ బ్యాక్డ్రాప్లో జరుగుద్ది. అప్పట్లో ఇండిపెండెన్స్ కోసం పోరాడినటువంటి కొంతమంది టెర్రరిస్టులకి, రిటైర్ అయిపోయినటువంటి ఒక క్రిమినల్కి మధ్య జరిగేటువంటి ఫైటే సినిమాలో మెయిన్ స్టోరీ. బేసిక్గా ఇది ఒక స్లో బర్న్ థ్రిల్లర్ అని చెప్పాలి. అలాగని మరీ అవుట్ ఆఫ్ ది బాక్స్ యాక్షన్ మూవీ ఏం కాదు. క్రైమ్ థ్రిల్లర్స్లో కామన్గా కనిపించేటువంటి ట్రోప్సే ఉంటాయి. కానీ ఆ ఐర్లాండ్ పల్లెటూరి బ్యాక్డ్రాప్, ఆ కల్చర్, క్యారెక్టరైజేషన్ ఇవన్నీ కొంచెం కొత్తగా అనిపిస్తాయి. లీడ్ రోల్ చేసినటువంటి లియామ్ నీసన్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ అండ్ నువాన్స్డ్ స్టోరీ టెల్లింగ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్ అని చెప్పాలి. ఇంతకు ముందు ఎప్పుడు చూడని స్టోరీ ఏం కాదు, కానీ ఆ ఐరిష్ బ్యాక్డ్రాప్, అథెంటిక్ యాక్సెంట్, కల్చరు ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సినిమా లయన్స్ గేట్ అండ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో ఉంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 2, లేట్ నైట్ విత్ డెవిల్. ఇది ఒక యూనిక్ హారర్ మూవీ. అంటే జనరల్గా దెయ్యం సినిమాలన్నీ కూడా హాంటెడ్ హౌసుల్లోనూ, అడవుల్లో పాడుబడ్డ బంగ్లాల్లోనూ ఉంటాయి. కానీ లేట్ నైట్ విత్ డెవిల్ సినిమాలో మాత్రం టీవీ ప్రోగ్రాంలో లైవ్లో దెయ్యాలు కనిపిస్తాయి. సో ఆ టోను, అట్మాస్ఫియరు చూడడానికి కొత్తగా అనిపిస్తాయి. పాయింట్ ఏంటంటే, ఒక టీవీ షో హోస్ట్ స్లోగా పాపులారిటీని కోల్పోతూ ఉంటాడు. సో రేటింగ్స్ని పెంచుకోవడం కోసం ఒక దెయ్యం పట్టిన అమ్మాయిని తన షోకి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మెయిన్ కథ. ఈ సినిమా సైకలాజికల్గా మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. కాకపోతే క్లైమాక్స్ కొంచెం సడన్గా తేల్చేసినట్టు ఉంటుంది. కానీ సింబాలిక్గా, థీమాటిక్గా స్టోరీకి, క్యారెక్టర్లకి ఒక జస్టిఫికేషన్ కూడా దొరుకుద్ది. సో హారర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు లేట్ నైట్ విత్ డెవిల్ సినిమాని లయన్స్ గేట్లో తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్గా ఇలా దెయ్యం పట్టడం, చేతబడులు చేయడం వీటిని బేస్ చేసుకుని అప్పట్లో యండమూరి గారు తులసి దళం అని చెప్పి ఒక సెన్సేషనల్ స్టోరీని కూడా రాశారు. ఇది ఇప్పుడు కూకు ఎఫ్ఎంలో మన తెలుగులో అవైలబుల్గా ఉంది. మిస్టీరియస్గా, థ్రిల్లింగ్గా ఉండే ఈ స్టోరీ వినడం మొదలు పెడితే మాత్రం అడిక్ట్ అయిపోతాం. సో కూకు ఎఫ్ఎంలో ఈ ఆడియో బుక్ని మాత్రం మిస్ అవ్వకండి. ఇది ఒక్కటే కాదు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ ఆడియో బుక్స్ కూకు ఎఫ్ఎంలో ఇంకా చాలా ఉన్నాయి. క్రైమ్, హారర్, హిస్టరీ, మిస్టరీ ఏదైనా సరే కూకు ఎఫ్ఎంతో మాత్రం మీ మనసుకు నచ్చింది వినొచ్చు. మూవీ లవర్స్, డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో లింక్ పెట్టాను. మన ఫిల్మీ గీక్ సబ్స్క్రైబర్లకి స్పెషల్గా 7 days ఫ్రీ ట్రయల్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. సో కూకు ఎఫ్ఎంని ట్రై చేయడం మర్చిపోకండి. ఇక మన ఓటీటీ లిస్ట్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ నెంబర్ 3, రెబెల్ రిడ్జ్. ఇదొక హై ఇంటెన్సిటీ క్రైమ్ థ్రిల్లర్. పాయింట్ ఏంటంటే, తన కజిన్ని జైలు నుండి విడిపించుకోవడం కోసం ఒక రిటైర్డ్ ఆర్మీ సోల్జర్ ఏం చేశాడు అనేది స్టోరీ. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే, వైలెన్స్ని చాలా పద్ధతిగా, ప్లాన్డ్గా చూపించారు. అంటే ఏదో రెగ్యులర్ యాక్షన్ సినిమాల్లో ఉన్నట్టు హీరోని హైలైట్ చేయకుండా ఒక గ్రౌండెడ్, రియలిస్టిక్ అప్రోచ్ ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. దీనివల్ల సినిమా అంతా కూడా టెన్షన్ అండ్ సస్పెన్స్ బాగా బిల్డ్ అవుతాయి. ఈ సినిమా తీసిన డైరెక్టర్ జెర్మీ సాల్నియర్ రెబెల్ రిడ్జ్ మూవీతో హాలీవుడ్లోని మోస్ట్ ఎక్సైటింగ్ ఫిల్మ్ మేకర్స్లో ఒకరిగా ప్రూవ్ చేసుకున్నారు. పోలీస్ బ్రుటాలిటీ అండ్ కరప్షన్ మెయిన్ థీమ్స్లో ఉండే ఈ మూవీ స్టార్ట్ టు ఎండ్ మీకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది. అలాగే హీరోగా చేసినటువంటి ఆరోన్ పియర్ పర్ఫార్మెన్స్ అండ్ కరిజ్మా అయితే ఖచ్చితంగా విజిల్ వర్తి అని చెప్తాను. రెబెల్ రిడ్జ్ రీసెంట్ టైమ్స్లో హాలీవుడ్లో నేను చూసిన బెస్ట్ మూవీస్లో ఒకటి. నెట్ఫ్లిక్స్లో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 4, ఫాల్ గై. ఇది మాత్రం ఒక పర్ఫెక్ట్ పాప్కార్న్ మూవీ అని చెప్తాను. అంటే యాక్షన్, కామెడీ, రొమాన్స్ అన్నీ ఉండే ఒక మంచి టైంపాస్ ఎంటర్టైనర్. కానీ ఎందుకో హాలీవుడ్లో అంతగా సక్సెస్ అవ్వలేదు. ఇందులో పాయింట్ ఏంటంటే, సినిమాల్లో పనిచేసే ఒక ఫైట్ మాస్టర్ అనుకోకుండా క్రిమినల్స్తో డీల్ చేయాల్సి ఉంటుంది. సో పర్సనల్గా, ప్రొఫెషనల్గా ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, వాటి నుండి ఎలా బయటపడ్డాడు అనేది కథ. ఫాల్ గై సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, లైట్ హార్టెడ్ కామెడీ సీన్లు ఇవన్నీ మనకు బాగా కనెక్ట్ అవుతాయి. రైన్ గాస్లింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని చోట్ల పాప్ కల్చర్ రిఫరెన్స్లు, నోస్టాల్జియా బాగానే వర్కౌట్ అవుతాయి. సినిమాల్ని, ఫిల్మ్ మేకింగ్ని బ్యాక్డ్రాప్లో తీసుకోవడం వల్ల స్టంట్స్ బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుద్దో ఒక ఫన్నీ టోన్తో చూపించారు. సో ఎక్కువ సీరియస్గా లేకుండా సింపుల్, ఫీల్ గుడ్ ఫన్ సినిమా చూద్దాం అనిపిస్తే జియో సినిమాలో ఉన్న ఫాల్ గైని ట్రై చేయండి. తర్వాత నెంబర్ 5, కిల్. ఇండియన్ యాక్షన్ సినిమాల్లో ఒక కొత్త ఎనర్జీ తీసుకొచ్చిన సినిమా ఇది. హాలీవుడ్ స్టైల్లో జస్ట్ గంటన్నర డ్యూరేషన్తో ఎక్కడ డైవర్షన్స్ లేకుండా ఫుల్ ఆన్ బ్రూటల్ యాక్షన్తో ఒక మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీ ఇది. ఇందులో స్టోరీ మొత్తం కూడా ఒక రన్నింగ్ ట్రైన్లోనే జరుగుద్ది. కథ కొత్తదేమీ కాదు, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే సపోజ్ సీన్ టు సీన్ ఆ సస్పెన్స్ని మెయింటైన్ చేయడం కానీ, యాక్షన్ కొరియోగ్రఫీ కానీ టాప్ నోచ్ క్వాలిటీతో ఉంటాయి. కిల్ సినిమా వైలెంట్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఒక విజువల్ ట్రీట్ అని చెప్తాను. అలాగని యాక్షన్ ఒక్కటే చూపించి ఎమోషన్స్ని గ్రాంటెడ్గా తీసుకోలేదు.
త్రూ అవుట్ ద మూవీ క్యారెక్టర్లను కేర్ చేసేలాగానే కథను నడిపించారు. అందుకే విలన్ క్యారెక్టర్ కూడా ఎంటర్టైనింగ్గా అరెస్టింగ్గా ఉంటుంది. ఓవరాల్గా పాత్ బ్రేకింగ్ యాక్షన్ మూవీ హాట్స్టార్లో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 6 ద బాయ్ అండ్ ద హెరన్. జపనీస్ యానిమేషన్ లెజెండ్ హయో మియాజాకి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బెస్ట్ యానిమేటెడ్ మూవీగా ఆస్కర్ అవార్డును కూడా గెలుచుకుంది. ఆడియన్స్ ఇమాజినేషన్కి పదును పెట్టి మనందరిలోనూ ఉండేటువంటి చిన్నపిల్లల మనసుని మళ్ళీ ఫ్రెష్గా బయటకు తీసుకొచ్చే సినిమా ఇది. ఇందులో స్టోరీ అయితే చాలా సింపుల్. ఒక చిన్నపిల్లోడు తన మదర్ని పోగొట్టుకుని కొత్త ప్లేస్కి షిఫ్ట్ అవుతాడు. సో అక్కడ కనిపించేటువంటి ఒక మిస్టీరియస్ పక్షి ఇతనికి ఎలా హెల్ప్ చేసింది అనేది మెయిన్ స్టోరీ. ఇందులో ఫ్యాంటసీ అండ్ మ్యాజికల్ రియలిజం ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ టోన్కి ముందే ప్రిపేర్ అయితే మాత్రం ఒక బ్రెత్ టేకింగ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. యానిమేషన్లో డీటెయిలింగ్ అండ్ విజువల్స్లో ఉండే కలర్ ప్యాలెట్ ఒక సూతింగ్ ఎక్స్పీరియన్స్ని అందిస్తాయి. బేసిక్గా ఈ బాయ్ అండ్ ద హెరన్ మియాజాకి తీసిన బెస్ట్ మూవీ అని చెప్పను, కానీ ఖచ్చితంగా యానిమేటెడ్ ఫిల్మ్స్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం మిస్ అవ్వకుండా చూడాలి. నెట్ఫ్లిక్స్లో ఉంది, ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 7 35 చిన్న కథ కాదు. ఇదొక ప్యూర్ హార్టెడ్ ఫ్యామిలీ డ్రామా. కథ మొత్తం కూడా తిరుపతి బ్యాక్డ్రాప్లో జరుగుద్ది. ఒక చిన్నపిల్లోడు లెక్కలు నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. దీనివల్ల అతని ఫ్యామిలీ ఎలా సఫర్ అయింది అనేదే కథ. 35 సినిమా మనందరికీ చిన్నప్పటి స్కూల్ డేస్ని గుర్తు చేస్తుంది. మంచి హార్ట్ వార్మింగ్ స్టోరీ. అక్కడక్కడ కొంచెం అప్పట్లో హిందీలో వచ్చినటువంటి తారే జమీన్ పర్ సినిమా షేడ్స్ కనిపిస్తాయి. అలాగని ఇమిటేషన్ ఏం కాదు, ఖచ్చితంగా ఒక సొంత ఐడెంటిటీ ఉన్న సినిమా ఇది. నివేద అండ్ విశ్వ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్తో పాటు చిన్నపిల్లల యాక్టింగ్ కూడా ఎమోషనల్గా మనకి బాగా కనెక్ట్ అవుద్ది. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడదగినటువంటి ఒక బ్యూటిఫుల్ తెలుగు సినిమా 35. సో ఆహాలో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 8 తలవన్. మలయాళంలో వచ్చిన ఈ మూవీ ఒక పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. గొడవలు పడే ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఒక మర్డర్ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారు అనేదే మెయిన్ స్టోరీ. ఈ తలవన్ మూవీలో స్టార్ట్ నుండి ఎండ్ వరకు క్రైమ్ ఎవరు చేశారో గెస్ చేసేలాగా స్క్రీన్ ప్లే చాలా టైట్గా ఎంగేజింగ్గా ఉంటుంది. లీడ్ రోల్స్ చేసిన ఆసిఫ్ అలీ అండ్ బిజు మీనన్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి. బేసిక్గా ఈ తలవన్ మూవీ ఎంటర్టైనింగ్గా ఉంటూనే ఆడియన్స్ని ఆలోచింపజేస్తుంది. చివరిలో వచ్చే ట్విస్టులు కూడా బాగానే ఉంటాయి. ఓవరాల్గా చూస్తే ఒక మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్, తప్పకుండా ట్రై చేయండి. సోనీ లీవ్లో అవైలబుల్గా ఉంది. తర్వాత నెంబర్ 9 కమిటీ కుర్రోళ్ళు. మనందరికీ రిలేటబుల్గా ఉండేటువంటి ఒక మంచి తెలుగు నేటివిటీతో ఫ్రెండ్షిప్ని నాస్టాలజియాని సెలబ్రేట్ చేసిన సినిమానే కమిటీ కుర్రోళ్ళు. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే సింగిల్ హీరో అని కాకుండా మొత్తం 11 మంది ఫ్రెండ్స్ క్యారెక్టర్లని కూడా చాలా బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ చేశారు. సినిమాలో జస్ట్ నాస్టాలజియా మాత్రమే కాదు, మంచి స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. అలాగే విలేజ్ లెవెల్లో మనందరినీ ఆలోచింపజేసే సోషల్ కామెంటరీ కూడా ఉంటుంది. డైరెక్టర్ యదువంశీ ఈ సినిమాతో తెలుగులో మాత్రం ఒక సాలిడ్ డెబ్యూ ఇచ్చారు. అలాగే ప్రొడ్యూసర్గా కూడా నిహారిక మంచి మూవీకి సపోర్ట్ ఇచ్చారు. సో కమిటీ కుర్రోళ్ళు ఆహాలో ఉంది, థియేటర్లో మిస్ అయ్యి ఉంటే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 10 సెక్టర్ 36. ఢిల్లీలో నోయిడా దగ్గర రియల్గా జరిగిన కొన్ని క్రైమ్స్ని బేస్ చేసుకుని ఈ సినిమాని తీశారు. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే సీరియల్ కిల్లర్ని ఒక కరప్ట్ పోలీస్ ఎలా పట్టుకున్నాడు అనేది మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు ఇండియన్ జస్టిస్ సిస్టమ్ మీద ఒక సోషల్ కామెంటరీ కూడా కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే పరంగా ఎక్కడ బోర్ కొట్టదు. అలాగే విక్రాంత్ మాసే అండ్ దీపక్ దోబ్రియాల్ వీళ్ళిద్దరి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఈ సెక్టర్ 36లో మేకింగ్ వైజ్ చూస్తే ఆ క్రైమ్ అట్మాస్ఫియర్ని టెన్షన్ని బాగానే క్రియేట్ చేశారు. డిస్టర్బింగ్ స్టోరీ కాబట్టి డైజెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టం, కానీ డార్క్ అండ్ రియలిస్టిక్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 11 కొట్టుకాలి. పెబల్ సినిమా తీసినటువంటి పిఎస్ వినోద్ రాజ్ కొత్త సినిమానే ఈ కొట్టుకాలి. ఇది అందరికీ నచ్చుద్ది అని చెప్పను, కానీ ఇమ్మర్సివ్గా రియలిస్టిక్గా ఉండే హ్యూమన్ డ్రామాల్ని ఇష్టపడితే కనుక కొట్టుకాలి మీకు రివార్డింగ్ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది. ఒకే ఒక రోజులో చిన్న రోడ్ జర్నీలో జరిగే కథే కొట్టుకాలి. విలేజ్లో ఉండే మూఢనమ్మకాలు, జెండర్ డిస్క్రిమినేషన్ ఇవన్నీ కూడా ఈ సినిమాలో చాలా అరెస్టింగ్గా చూపించారు. అలాగే మెయిన్ రోల్స్ చేసినటువంటి సూర్య అండ్ ఆనాబెన్ వీళ్ళిద్దరి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కూడా కాసేపు ఆ క్యారెక్టర్ల గురించి మనం ఆలోచిస్తాం. అంత పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ ఇది. ప్రైమ్లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా నెంబర్ 12 ఇన్సైడ్ అవుట్ 2. పర్సనల్గా నేను పిక్సార్ మూవీస్కి పెద్ద ఫ్యాన్ని. సో ఇన్సైడ్ అవుట్ సినిమాకి సీక్వెల్ అనగానే ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి అథెంటిసిటీని, క్వాలిటీని మళ్ళీ రీక్రియేట్ చేస్తారని నమ్మకం వచ్చింది. సినిమాని థియేటర్లో చూసిన తర్వాత పూర్తిగా సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే ఇన్సైడ్ అవుట్ అనేది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. మన మైండ్ లోపల ఉండేటువంటి ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని ఒక ఎంగేజింగ్ స్టోరీ లాగా కన్వర్ట్ చేసి ఒక హార్ట్ వార్మింగ్ ఫీలింగ్ ఇచ్చే సినిమా ఇది. ఈ ఇన్సైడ్ అవుట్ ఫ్రాంచైజీ ఫ్యూచర్లో కంటిన్యూ అవుద్దో లేదో తెలియదు, కానీ యానిమేటెడ్ మూవీస్లో మాత్రం ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఈ సినిమాకి. సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు కూడా మీ లోపల ఉండేటువంటి
కోపం, బాధ, సంతోషం, భయం, చిరాకు ఈ ఎమోషన్స్ అన్నిటి గురించి ఆలోచిస్తారు. బెటర్గా వాటిని ఎలా డీల్ చేయాలో నేర్చుకుంటారు. సో హాట్స్టార్లో ఉన్న ఇన్సైడ్ అవుట్ 1 and 2ని తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే ఈ లిస్ట్లో లేని మీ ఫేవరెట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేసి మిగిలిన మూవీ లవర్స్కి రికమెండ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.